ఈరోజు మనం అగ్రికల్చర్ గురించి తెలుసుకుందాం. ముందుగా అగ్రికల్చర్ అంటే ఏంటి? అగ్రికల్చర్‌లో టైప్స్ ఏంటి? లైక్ ట్రెడిషనల్, మోడర్న్ నుంచి తెలుసుకుందాం. ముందుగా డెఫినిషన్ ప్రకారం చూసుకున్నట్లయితే వాట్ ఈస్ అగ్రికల్చర్? అగ్రికల్చర్ ఈస్ ఎ ప్రాక్టీస్ ఆఫ్ కల్టివేటింగ్ సాయిల్, గ్రోయింగ్ క్రాప్స్ అండ్ రైజింగ్ యానిమల్స్ ఫర్ ఫుడ్, ఫైబర్ అండ్ అదర్ ప్రొడక్ట్స్. లేకపోతే ఈ డెఫినిషన్‌ని ఇలా కూడా చదవచ్చు. The agriculture is an art of science and industry of growth of lands and animals for human use. అంటే అగ్రికల్చర్ అనేది యానిమల్స్‌ని గానీ, వెజిటబుల్స్‌ని గానీ, క్రాప్స్ గానీ గ్రో చేయడాన్ని అగ్రికల్చర్ అంటారు. ఆ ప్రాసెస్‌ని అగ్రికల్చర్ అంటారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్ రీసెంట్ ట్రెండ్స్ పాపులేషన్ ఎక్కువ అవటం వల్ల అలాగే మోడర్నైజేషన్ అనేది కూడా ఎక్కువ అవ్వడం వల్ల కొన్ని చేంజెస్ అనేవి డ్రాస్టిక్‌గా అగ్రికల్చరల్ సిస్టమ్‌లో వచ్చాయి. దాన్ని 2 టైప్స్‌గా డివైడ్ చేశారు. ఫస్ట్‌ది ట్రెడిషనల్ సిస్టమ్ అండ్ సెకండ్‌ది మోడర్న్ అగ్రికల్చరల్ సిస్టమ్. ముందుగా ద ట్రెడిషనల్ అగ్రికల్చర్ మెథడ్ గురించి తెలుసుకుందాం. దీంట్లో ఏం చేస్తామంటే ట్రెడిషనల్‌గా మనము మాన్యువల్ ప్లౌయింగ్ చేస్తాం. ప్లౌయింగ్ అంటే మట్టిని తవ్వటం అనమాట. సీడ్స్ వేసే ముందు మట్టిని తవ్వుతారనమాట. తర్వాత నేచురల్ ఫర్టిలైజర్స్ అనేది వాడతాము. ఫర్టిలైజర్స్ అంటే ద కెటలిస్ ఆర్ యాడెడ్ టు ది గ్రౌండ్ లెవెల్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఈల్డ్. అంటే లైక్ కౌడంగ్ గానీ, కంపోస్ట్‌లు గానీ యాడ్ చేస్తామన్నమాట మన ప్లాంట్స్‌కి. రెయిన్ ఫెడ్ ఇరిగేషన్ అంటే రెయిన్ వచ్చిన వాటర్‌తో ఇరిగేట్ చేయడం గానీ, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ గానీ యూజ్ చేసి మనం క్రాప్‌ని ఈల్డ్ చేస్తాము. క్రాప్ రొటేషన్ ఎవ్రీ టైమ్ ఒకే క్రాప్ సీక్వెన్షియల్‌గా వేయకోకుండా కాస్త రొటేషన్ చేస్తారన్నమాట. ఒకసారి టొమాటో వేస్తే ఇంకోసారేమో లీఫీ వెజిటబుల్స్ వేస్తారు. ఇంకోసారేమో నట్స్ వేస్తారు. అలా అనమాట. లైక్ లోకల్ సీడ్ వెరైటీస్ అనమాట. మనకు సీడ్స్ అనేవి చక్కగా లోకల్‌గా ఉంటాయి. వెరైటీస్ ఉంటాయన్నమాట. సో మెనీ వెరైటీస్. మోడర్న్ అగ్రికల్చరల్ మెథడ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మెకనైజ్డ్ ప్లౌయింగ్ అనేదనమాట. అంటే ఇక్కడ మాన్యువల్‌గా ఎవరు ప్లౌ చేయరు. ఓన్లీ మెషిన్సే పనిచేస్తాయి. తర్వాత మనం ఫర్టిలైజర్స్ గురించి చూసుకున్నట్లయితే యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. మరి పెస్టిసైడ్స్ కూడా. దీంట్లో డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉంటుంది. సో ఇక్కడ మన వాటర్‌కి చక్కగా ఒక మంచి ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఉంటుంది. దీంట్లో హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ అనేవి వాడతారు. వాటిని హెచ్‌వైవి సీడ్స్ అని అంటారు. ఇవి మోడర్న్ అగ్రికల్చర్‌లో చాలా ఫేమస్. కదా! ప్రెసిషన్ ఫార్మింగ్ అండ్ టెక్. దీంట్లో ఏ వేస్టేజ్ కూడా ఫార్మర్‌కి వేస్ట్ అవ్వకుండా చక్కగా ప్రెసిషన్‌గా ఫార్మింగ్ చేస్తారు. మరియు సో మెనీ ఆఫ్ టెక్నాలజీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద అగ్రికల్చరల్ సిస్టమ్స్. ప్రెజెంట్ మనం ఎక్కువగా వాడేది మోడర్న్ అగ్రికల్చరల్ మెథడ్స్. కంపారిజన్ చూసుకున్నట్లయితే మనకు ట్రెడిషనల్‌లో చూస్తే అది ఎకో ఫ్రెండ్లీలా ఉంటుంది. లేబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఈల్డ్ ఇస్తుందనమాట. కానీ మోడర్న్ అగ్రికల్చరల్ సిస్టమ్‌లో చూసుకున్నట్లయితే ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంటుంది. అంటే ఎక్కువ ఈల్డ్ ఉంటుంది. టెక్నాలజీని వాడతాం మనము. ఇవి ఎన్విరాన్మెంటల్ కాస్త చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ అని హెవీగా యూజ్ చేస్తాం కాబట్టి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అనేవి మనం ఫేస్ చేయొచ్చు. టైప్స్ చూసుకున్నట్లయితే ద ఫేమస్ ఈజ్ హార్టికల్చర్. హార్టికల్చర్ అంటే కల్టివేషన్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్ అండ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్. హార్టికల్చర్ ఈజ్ ఎన్ ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ గ్రోయింగ్ ఫ్రూట్స్. ఫ్రూట్స్‌ని గానీ, వెజిటబుల్స్‌ని గానీ, ఫ్లవర్స్‌ని గానీ, ట్రీస్, షర్బ్స్ అండ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్‌ని మనము గ్రో చేసినేస్తే ఆ టైప్‌ని మనం హార్టికల్చర్ అంటాము. అంటే ఎగ్జాంపుల్‌గా చూసుకున్నట్లయితే మనకు గ్రేప్స్ గానీ, మ్యాంగో గానీ, టొమాటో గానీ ఇవన్నీ హార్టికల్చర్ కింద వస్తాయి. నెక్స్ట్ సెరికల్చర్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఫెమిలియర్ విత్ సెరికల్చర్ బికాజ్ సిల్క్ వార్మ్ నుంచి మనకి సిల్క్ వస్తుంది ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ సిల్క్. సో రేరింగ్ ఆఫ్ సిల్క్ వార్మ్స్ ఫర్ సిల్క్ ప్రొటెక్షన్ ఈజ్ అ టైప్ ఆఫ్ సెరికల్చర్. దీస్ ఆర్ హైలీ ప్రాక్టీస్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తమిళనాడు స్టేట్స్ ఇన్ ఇండియా. తర్వాత ఆక్వాకల్చర్. Breeding, raising and harvesting of sea animals like fish, shellfish and other aquatic organisms which are only available in aquatic region and aquatic environment. Include like fishes గానీ, టైప్స్ ఆఫ్ ఫిషెస్, తర్వాత క్రాబ్స్ ఇవన్నీ ఆక్వాకల్చర్ కింద వస్తుందనమాట. బెనిఫిట్స్ ఆఫ్ మోడర్న్ అగ్రికల్చర్. ఇందులో మనం మాట్లాడుకున్నట్టు ప్రెజెంట్ జనరేషన్‌లో మనం ఎక్కువగా వాడే సిస్టమ్ ఏంటంటే మోడర్న్ అగ్రికల్చర్ సిస్టమ్ అనమాట. దీంట్లో ఎందుకు మోడర్న్ అగ్రికల్చర్ సిస్టమ్‌ని మనం వాడుతున్నామంటే ప్రొడక్టివిటీ అనేది ఎక్కువనమాట. సో ఇయర్ రౌండ్ కల్టివేషన్ అనేది జరుగుతుందనమాట. రొటేషన్ జరుగుతూ. రెడ్యూస్డ్ హ్యూమన్ ఎఫర్ట్. ఇక్కడ హ్యూమన్ అనేది ఇంటెన్సివ్‌గా లేబర్ అనేది ఉండదు. సో మెకనైజ్డ్ వర్క్స్ జరుగుతాయి కాబట్టి ఇక్కడ రెడ్యూస్డ్ హ్యూమన్ ఎఫర్ట్ ఉంటుంది. గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ పొటెన్షియల్.
మోడర్న్ అగ్రికల్చర్‌ని మెయింటైన్ చేయటం వల్ల మనము ప్రెజెంట్ జనరేషన్‌లో గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీని మనం కాపాడుతున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పాపులైజేషన్‌కి అండ్ మోడర్నైజేషన్‌కి ఫుడ్ అనేది చాలా ల్యాగ్‌గా ఉంది. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి మోడర్న్ అగ్రికల్చర్ ఇస్ ద బెస్ట్ సిస్టమ్. కమింగ్ టు ది కన్క్లూజన్, ఇండియాస్ అగ్రికల్చర్ ఈజ్ ఎవాల్వింగ్. ఎప్పటికప్పుడు మన అగ్రికల్చర్ సిస్టమ్ అనేది ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. అంటే కొత్త కొత్త చేంజెస్‌ని అడాప్ట్ చేసుకుంటూ ఉంటుంది. బ్లెండింగ్ ట్రెడిషనల్ విజ్డమ్ విత్ మోడర్న్ ఇన్నోవేషన్ కెన్ ఎన్‌ష్యూర్ సస్టైనబుల్ అండ్ ప్రాఫిటబుల్ ఫార్మింగ్. దీని అర్థం ఏమిటంటే మనం ట్రెడిషనల్ మెథడ్స్‌తో మోడర్న్ ఇన్నోవేషన్ కంబైన్ చేసినట్లయితే మనకు సస్టైనబుల్ అంటే ఎప్పటికప్పుడు చేంజెస్‌ని తగ్గట్టుగా మార్చుకుంటూ ప్లస్ ఫార్మర్స్ కూడా ప్రాఫిటబుల్ ఫార్మింగ్ అనేది చేయగలుగుతారు. సో, దీనివల్ల ఫార్మింగ్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. చాలామంది ఎక్కువగా చేస్తారు. ఇన్నోవేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ కీ టు ఇంప్రూవింగ్ అగ్రికల్చరల్ అవుట్‌పుట్. సో, ఇన్నోవేషన్ దాంతో పాటు ఎడ్యుకేషన్ ఏ క్రాప్ ఎలా ఉండాలి? ఏ క్రాప్‌కి ఎన్ని డేస్ వాటర్ సప్లై ఇవ్వాలి? ఏ సీడ్ ఎలా వాడాలి? ఏ క్లైమాటిక్ కండిషన్స్‌లో మనము క్రాప్స్‌ని గ్రో చేయాలనేది మనకు మినిమమ్ ఎడ్యుకేషన్ ఉండాలి. సో, అప్పుడు అగ్రికల్చరల్ అవుట్‌పుట్ అనేది చాలా వస్తుంది. సో, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ సపోర్ట్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఫార్మర్ ఎంపవర్మెంట్. చూసినట్లే మనము గవర్నమెంట్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది ఫార్మర్స్‌కి. సో, అక్కడ ఫార్మర్ ఎంపవర్మెంట్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అగ్రికల్చరల్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మెథడ్స్ ప్రాక్టీస్డ్ ఇన్ అగ్రికల్చర్. థాంక్ యూ.